ఆ బాలుడికి 9 ఏళ్ల వయసు. ఈ వయసులో ఎవరైనా సరే సాధారణంగా పుస్తకాలతో పాటు ఆటపాటల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ ఆ బాలుడి ఆలోచనలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అవును, ఇప్పటికే ఆ బాలుడి ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి. ఎలా అంటే పట్టుదలతో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. మరోవైపు ఫిట్ ఇండియా, డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కల్పిస్తున్నాడు. గిరిజన తండాలో జన్మించిన ఆ బాలుడి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. చిన్న వయసులోనే సాహసాలకు చిరునామాగా మారిన జాటోత్ బిహన్ రామ్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ప్రాంతంలో పుట్టి పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాడు విహాన్ రామ్. సో ఇప్పటికే 3 పర్వతాలను కూడా అధిరోహించాడు. 9 ఏళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్నాడు. సో ప్రజెంట్ మనతో పాటు విహాన్ రామ్ ఉన్నాడు. ఇతని గోల్ ఏంటి, అసలు ఈ శిక్షణ ఎక్కడ తీసుకున్నాడో ఇట్లాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ విహాన్ రామ్. సో ముందుగా అసలు ఈ యొక్క పర్వతాలు అధిరోహించాలని నీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు, ఎక్కడ తీసుకుంటున్నావు? ట్రైనింగ్ మనాలిలో 15 days తీసుకున్నా. నా మోటో వచ్చేసి సే నో టు డ్రగ్స్ అండ్ ఫిట్ ఇండియా. సే నో టు డ్రగ్స్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మోటో తీసుకున్నారు కదా, సే నో టు డ్రగ్స్. అది టీవీలో చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఇట్లా మౌంటైన్ లెక్కబడి చేసేసా. ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? ఎన్ని ఇయర్స్ అంటే 1 year. ఓకే. సో ఎట్లా ఉన్నది ఇప్పటివరకు? ఎన్ని శిఖరాలు ఎక్కావు, పర్వతాలు? 3 ఎక్కా. ఫస్ట్ వన్ మౌంట్ పతాల్స్, హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఎక్కా. ఉన్న మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలో టాంజానియాలో ఎక్కా. ఇప్పుడు రీసెంట్లీ ఎక్కింది మౌంట్ కొషాస్కో ఆస్ట్రేలియాలో ఎక్కిన. ఓకే. సో దీనివైపు ఎందుకు వచ్చినావు, అంటే ఎట్లా చూస్ చేసుకున్నావు ఈ యొక్క శిఖరాలు ఎక్కాలని? మా కోచ్ సదాయింది. ఓకే. అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండే, అంటే ఈ వైపు ఎందుకు వచ్చినావు, అంటే వేరే గేమ్స్ వైపు వెళ్ళకుండా ఈ ఎవరెస్ట్ శిఖరం వైపు వరకు వెళ్ళాలని ఎందుకు, ఎట్లా వచ్చింది నీకు ఆలోచన? కోచ్ ఉన్న పేరెంట్స్ హెల్ప్. ట్రైనింగ్ మనాలి. ఎప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్గా? 1 year అయినా. నెక్స్ట్ ఏంటి గోల్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. ఎట్లా ఉంది మరి? స్టడీ ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు? 5th class మంచిర్యాల నారాయణ హై స్కూల్. ఓకే. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 3 శిఖరాలు ఎక్కొచ్చావు కదా, 3 మౌంటైన్స్, ఏమంటున్నారు? అప్రిషియేట్ చేస్తున్నాడు, హ్యాపీ అవుతున్నా. ఓకే. ఎట్లా ఉంది మీ పేరెంట్స్ సపోర్ట్? ఇంకేం చెప్తున్నారు? ఏమేమి కప్ అంటే మెడల్స్ తీసుకురావాలని ఏం చెప్తున్నారు? ఇప్పుడు నాకు వచ్చిన మెడల్స్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఓకే. సో మరి ఎట్లా, అంటే ట్రావెల్కి సంబంధించి కానీ ఎట్లా ఎవరు చూసుకుంటున్నారు? మీ పేరెంట్స్ ఉద్యోగరీత్యా వెళ్తుంటారుగా, నువ్వు ఎట్లా వెళ్తున్నావు? కోచ్ ద్వారానా, వారు కూడా వస్తున్నారా? మీ పేరెంట్స్ కూడా వస్తారు, డాడీ వస్తారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, హిమాచల్ ప్రదేశ్. ఓకే. సో ఇంకా వేరే గేమ్స్ పైన ఏమన్నా ఇంట్రెస్ట్ లేదా? ఉంది. ఏమేమి గేమ్? క్రికెట్ అండ్ ఫుట్బాల్. వెళ్తావా మరి అప్పుడప్పుడు? వెళ్తా. ఎట్లుంటుంది ఇంకా ఇప్పుడే నెక్స్ట్ ఏముంది, అంటే నెక్స్ట్ నీ అంటే ఎప్పుడు మళ్ళీ ఏమన్నా మౌంటైన్ ఎక్కేది ఎప్పుడు ఉంది? ఈ మంత్ 22nd. ఎక్కడ? నేపాల్ ఎవరెస్ట్. దానికి మరి ఎట్లా ట్రైన్ ఎట్లా చేస్తున్నావు, సిద్ధమవుతున్నావు? ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా. ఎక్కడ చేస్తావు? అక్కడ మా ఇంటి దగ్గరనే. ఓకే. ఎక్కడ మీది? గ్రౌండ్ మంచిర్యాల్. ఓకే. సో ఎట్లా ఉన్నది అంటే ఇది అంటే ఇంత చిన్న వయసులో ఈ శిఖరాలు ఎక్కడం అనేది చాలా అరుదు, అంటే చాలా తక్కువ. సో నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు, అంటే ఇంత చిన్న వయసులోనే 3 పర్వతాలు ఇప్పటికి ఎక్కావు, నెక్స్ట్ గోల్ ఎవరెస్ట్ శిఖరాన్ని పెట్టుకున్నావు. సో నీకు ఎట్లా ఉంది ఫీలింగ్, అంటే ఇంకా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది, అంటే నువ్వు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సాధించిన మెడల్స్ చూస్తే? హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా ఎక్కాలని అనిపిస్తుంది. ఇంకా శిక్షణ కాకుండా ఇంటికాడ ఏమైనా కొండలు లాంటి ఎక్కిన ప్రయత్నం చేసినావా? ఏమేమి చేస్తావు రోజు? వాకింగ్ నుంచి ఏ టైం? మార్నింగ్ ఎర్లీ 5 to 6:30. ఓకే. ఈవినింగ్ సైక్లింగ్ చేస్తా ఈవినింగ్. మరి స్టడీ వైపు ఇది ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? 2 స్టడీ స్కూల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తున్నారు, అంటే వాళ్ళకి కూడా కొంచెం ఫండింగ్ అట్లా ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ సంబంధించి కానీ స్పోర్ట్స్ అథారిటీ కానీ ఇంకెవరైనా మీ అప్రోచ్ అయ్యారా, మిమ్మల్ని సంప్రదించారంటే మీరు కలిసారా? ఎవరిని
కలిసాం గవర్నర్ స్పోర్ట్స్ రెడ్డి వాళ్ళని కలిసాం అంతే. ఏమన్నారు? గవర్నర్ గారు ఇంకా 2 మౌంటైన్స్ ఎక్కినాక రండి అని అన్నారు. సో మొత్తంగా చూడొచ్చు, అతి చిన్న వయసులోనే ఇప్పటికీ 3 పర్వతాలను కూడా అధిరోహించాడు. రానున్న రోజుల్లో ఎవరెస్టే అతని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీతో పాటు రాష్ట్ర గవర్నర్ని కూడా కలిశారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మరిన్ని పథకాలు సాధిస్తానంటున్నారు. వారికి పేరెంట్స్ అండ్ కోచ్ల సహకారం కూడా ఉందంటూ కూడా విహాన్ రాయ్ చెప్తున్నారు. సో కోచ్లు కూడా మనకి ఉదయం కూడా వీరికి ట్రైన్ చేస్తారు. సో ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ట్రైన్ తీసుకున్నాడు. సో అక్కడ కోచ్లు కూడా ప్రతిరోజు అతనికి ఎక్కువగా సపోర్ట్ చేసేవారు. సో ఈ మెడల్స్ సాధించిన దాంట్లో పేరెంట్స్ అండ్ కోచ్ల సహకారం పూర్తిగా మాకు ఉంది, రానున్న రోజుల్లో కూడా ఉంటుందని విహాన్ రాయ్ చెప్తున్నాడు. సో మొత్తానికైతే అతి చిన్న వయసులోనే విహాన్ రామ్ 3 పర్వత అధిరోహాలను అధిరోహించి రానున్న రోజుల్లో మాత్రం వరల్డ్ గిన్నిస్ బుక్లో నా పేరు నిలవాలి అండ్ నేను ఒక ఐఏఎస్ అధికారిగా కూడా కాబోతానంటూ కూడా దాని లక్ష్యమే అదంటూ కూడా విహాన్ రామ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.